శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వీరికి ఆదాయం 11, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సాధారణంగా సింహరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే, సింహరాశి వాళ్ళు ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తులు. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ప్రథమార్థం ద్వితీయార్థం అద్భుతంగానే ఉన్నప్పటికీ కాస్త గృహిణులకు సంబంధించి మాత్రము ఏవైనా ఒక మాట అనడం వల్ల దానిని విపరీతార్థములు తీసుకొని వీరిని దూషించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రథమార్థం ద్వితీయార్థం అంత అనుకూలంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీరు ఉన్న ఉద్యోగాన్ని మానివేయడం కానీ, లేదా వారంతటి వారు తీసేస్తే పౌరుషానికి వెళ్ళి వదిలేసుకోవడం కానీ చేయకండి. కాస్త అనుకోగా తగ్గి ఉండాల్సినటువంటి కాలమని చెప్పొచ్చు. పొరపాటున వీరి ఉద్యోగంలో నుంచి గనక వీరు బయటికి వెళితే విపరీతమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఖాళీగా చాలా రోజులు ఉండడమే ఉద్యోగస్తుడికి అత్యంత శిక్ష, అంతకుమించి ఇంకేం లేదు. వ్యాపారస్తులకు సంబంధించి ప్రథమార్థంలో నష్టం జరిగే అవకాశం ఉంది. అది కూడా మీకు తెలిసి ఆ యొక్క నష్టం జరుగుతుంది. కాబట్టి అంటే నష్టం జరగడం అంటే వచ్చినటువంటి స్టాక్ ఏదైతే ఉందో అది అమ్మకుండా ఉన్న రేటుకే తీసేసిన నష్టమే. ఆ పరంగా చెబుతూ ఉన్నాం. ఇక సింహరాశి వారికి సంబంధించి సినీ రంగానికి సంబంధించిన వారికి సంబంధించిన విషయానికి వస్తే చాలా దయనీయమైన కాలం అని చెప్పొచ్చు. చండీ పరాదేవత హోమం చేయించుకోవడం మంచిది. అలాగే వీలైనంత వరకు కూడా చండీ దేవతకు సంబంధించినటువంటి మంత్రపఠనము, శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రపఠనం చేయడం మంచిది. దుర్గా కవచము, కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జాతక బలమును చేకూర్చేటువంటి విషయం. ఒకవేళ జాతకంలో మీకు కానీ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి ఇప్పుడు నడిచే దశాకాలం గురుదశ కానీ శుక్రదశ కానీ నడుస్తూ ఉంటే చెప్పలేం, అద్భుతంగా ఉండొచ్చు. అందుకని మేము చెప్పేవి అన్నీ గోచార రీత్యా. పూర్తిగా మీ జాతకం కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మాకు ఇస్తే పూర్తిగా మీ జాతకాన్ని విశ్లేషణతో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి చేతి వృత్తులు, కుల వృత్తులు, కొంతమంది పురోహితులు ఉంటారు, వడ్రంగి పని చేసే వాళ్ళు ఉంటారు. అలాగే కొన్ని కుల వృత్తులు ఉంటాయి. అవి రోజువారీకి సంబంధించినటువంటి నిత్యం వారు పని చేస్తేనే వారికి వచ్చేటువంటి వీరంతా కూడా ఏంటంటే వేరే ఏదైనా పని కోసమై వెళ్ళడం కానీ, ఏదైనా సరే ఒక అనుకున్నటువంటి వీరికి ఉన్నటువంటి పని కాకుండా ఉదాహరణకు ఒక భూమి అమ్ముతాడు, అది అమ్మితే మనకి ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పి వెళ్ళడం కానీ, ఈ రకమైనటువంటి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నేల విడిచి సాము చేసేటువంటి పని మాత్రం చేయకండి. రైతులకు సంబంధించి కూడా కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు. అందరూ ఒక రకమైనటువంటి పంట పండిస్తే వీరి ఇంకొక రకం సేంద్రియ వ్యవసాయం చేయాలని కొత్త ప్రయోగాలు చేసి నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఎరువుల ఈ యొక్క రొయ్యలకు సంబంధించిన చెరువులు ఉన్నటువంటి వారు అధికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. వివాహానికి సంబంధించి డివర్స్కి సంబంధించి ఉన్నటువంటి వారికి కూడా అలాగే ఇంకా పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది. గతంలో వద్దన్న సంబంధం గురించి మళ్ళీ మీరు అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీలైనంత వరకు కూడా అబ్బాయిలైతే కన్యా పాశుపత హోమము, అబ్బాయిలైతే వర పాశుపత హోమం చేయించుకోవడం మంచిది. ఇవి రుద్ర సంపుటీకరణంతో ఈ హోమం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీరు సర్వాంగ పాశుపతము అనేటువంటి పాశుపత హోమం ఉంటుంది. ఎవరన్నా కొంచెం ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, బెడ్ రిటర్న్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇంకొన్ని రోజులు ఉండడం వల్ల ఏవైనా లాభం, ఏవైనా భూ సంబంధిత అనుకూలం ఉంటుందో వారు మృత్యుంజయ పాశుపత హోమాలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే అధికమైనటువంటి బరువు, అధికమైనటువంటి దోషముల వల్ల వారు అక్కడి దాకా వెళ్ళిన వారిని సైతం తిరిగి తీసుకొచ్చేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి సింహరాశి వారికి సంబంధించి ఇంకొక పని చేయడం చాలా మంచిది. సూర్యాష్టకము అని ఉంటుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మహాభాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, ఇలా సూర్యాష్టకం చదవడం చాలా మంచిది. వీలైతే అరుణ పారాయణం చేయించడం మంచిది.
అరుణపారాయణము విశేషంగా బ్రాహ్మలు కొంతమంది చేస్తారు. అలాగే సూర్య నమస్కారాలు చేసి వారు మీకు జపతీర్థాన్ని ఇస్తారు. ఈ పరమైనటువంటి పనులు చేయడం వల్ల విశేష ప్రతిఫలాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆదాయము వ్యయానికి సంబంధించిన విషయం కానీ, ఏవైనా సరే ఈ యొక్క పంచాంగానికి సంబంధించిన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన విశ్వావసునామ సంవత్సర ఫలితములు. అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగము అనంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే, ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు, దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు. అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు, ఈ ఐదిటిని కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు. కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం 2 వ్యయం 14 అన్నాం, లేదా ఆదాయం 8 వ్యయం 14 అన్నాం. అదేంటండి అనంటే, గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టచ్చు, లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టచ్చు, లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, పని చేస్తున్నారు అనుకోండి, ఆ పని చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కురమ్మని చెప్పి ధనం ఇచ్చారు, లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి, అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండి. కాబట్టి మీకు వచ్చే జీతం అదే, కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు. కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి, అంతర్దశ బాగుండి, నవాంశ అష్టక వర్గ ఇవన్నీ కూడా బాగున్నాయనుకోండి, నిజంగా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం జెన్యూన్గా వస్తుంది. ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ, వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప, అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి. మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూయించినా, లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు. టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి. అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మీరు ఎలా చెప్తారండి, మా డేట్ ఆఫ్ బర్త్ టైము అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే, ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం. కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్డ్గా పంపించవచ్చు. అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.